ఏంటి సార్? ఈశ్వర్ టింబర్ డిపో ఓనర్ ఇల్లిదేనా? అవునండి. అప్పు అమ్మగారు మీరేనా? నేనే. కనిపించకుండా పోయిన తంగ మీ ఇంట్లో పనిచేసేదా? అయ్యో సార్, తను నాకు ఇంట్లో అన్ని పనులు చేసి పెడుతుంది కానీ తను నేనెప్పుడూ పని మనిషిలా చూడలేదు. ఆమె గురించి కొన్ని సంఘటనలు మాకు తెలియాలి. లోపలికి రండి, లోపల కూర్చుని మాట్లాడుకుందాం. కూర్చోండి. ఈమె తను నా కూతురు రుక్మిణి. తన భర్త కొండపల్లిలో ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ తంగం మనిషి ఎలాంటిది? అదేంటంటే తను చిన్నప్పటి నుంచి ఇక్కడే పెరిగింది. నాకింకో కూతురులాగా. ఏంటమ్మా, వాడితో ఆడుకోటానికి వెళ్తావా? నీ పేరేంటి? తంగమణి. తంగమణి. మీ ఇల్లెక్కడా? అదిగో అక్కడ. ఓ, ఏమైనా తిన్నావా అమ్మా? ఇలారా, కాఫీ తాగుదు. అప్పు. అమ్మా, ఏంటమ్మా? నువ్వు అమ్మాయిని తీసుకురా. ఎందుకమ్మా? తినడానికి ఏమైనా ఇస్తాను. సరే. నిన్న అమ్మ పిలుస్తోంది. నాకొద్దు. తినడానికి ఏదో ఇస్తుందట. అలా చెప్తే ఎలాగా? నాతో రా, రమ్మంటున్నానుగా. నాకొద్దు. అరే రా. కంపెనీ క్యాంటీన్లో భోజనం చేసి నాలుగు చేదైపోయింది. ఇప్పుడు ఇంటికొచ్చి భోజనం చేస్తుంటే ఏదో స్వర్గంలో ఉన్నట్టుంది. ఈ అమ్మాయిని తీసుకెళ్తే మీకు బాగా వండి పెడుతుందిగా. ఇప్పుడు ఇచ్చే జీతం సరిపోవట్లేదమ్మా. ఇంక్రిమెంట్ వచ్చిందనుకో, దీంతో పాటు పిల్లని తీసుకెళ్లిపోతాను. ఏమంటావు? అమ్మకు బాగా తెలుసు, క్వార్టర్స్ లో ఏదో సంతోషంగా ఉందాం అనుకుంటున్నావు. అక్కడ చాలా కష్టం ఉండలేవు. అయితే మిగతా వాళ్ళు ఎలా ఉంటున్నారు? అక్కడ ఉన్న వాళ్ళందరూ ఉమ్మడి కుటుంబం వాళ్ళు. ఒక్క రూమ్ దొరికినా చాలు ఆ కుటుంబం నుంచి హ్యాపీగా బయటకు వచ్చి బతకచ్చు అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇక్కడ తనకేం లోటు? చక్కటి గాలి, మంచి వాతావరణం కదా, మంచి గాలి ఉంది. ఇంకా మందు కొట్టని కూరగాయలు కూడా దొరుకుతాయి. ఎంతకన్నా మించి ఇంకేం కావాలి చెప్పమ్మా? భర్త ఉండే చాటే భార్య కూడా ఉండాలి, అది ఏ నరకమైనా సరే. ఇన్నాళ్ళు ఎలాగే వెయిట్ చేసావు కదే, ఇంకొద్ది రోజులు వెయిట్ చేయి. నేను నిన్ను తీసుకెళ్తాను. మన కుటుంబానికి సరిపోయి ఒక మంచి ఇల్లు నేను వెతుకుతాను. ఇంక్రిమెంట్ రాగానే. అరే నవ్వకండి, ఇంతవరకు చెప్పినట్టు కాదు, ఈసారి ఖచ్చితంగా ఇంక్రిమెంట్ ఇస్తారు.
నువ్వేంట్రా ఇంకా ఏ ప్రశ్నలు అడగలేదు? అక్క చెప్పిన దాంట్లో కూడా న్యాయం ఉంది కదా బావా. ఎన్ని రోజులు ఒంటరిగా ఉంటుంది? అలా బుద్ధి చెలాగా చెప్పు తంగాయికి. అప్పుడే అనుకున్నాను ఆడవాళ్ళిద్దరూ ఒకటైపోయారు. ఇదేరా ఆడవాళ్ళ గుణం అంటే. వీళ్ళు ఒకటయ్యారనుకో ఇంకా మన పని అంతే. నా కడుపు నిండా అయ్యో, మిమ్మల్ని భోజనం ఆపమని ఇంకా అనలేదండి. తిన్నాననుకో నన్ను హాస్పిటల్ అడ్మిట్ చేయాల్సి ఉంటుంది. జీర్ణం అవ్వలేదని. ఒక 2 గ్లాసులు పాయసం పోయి. అయ్యో, పాయసం మొత్తం మీరే ఈ తాగండి, అరటిపండు నేను కూడా తాగాలి. తీసుకెళ్ళమ్మా. సరే నువ్వు కూర్చుని ఈ ఆకులన్నీ తిను. అక్క, ఇలాంటప్పుడే కదా బావ తిన్న భోజనం నువ్వు తినగలవు. నువ్వు కూర్చొని తిను. అమ్మాయి నువ్వు కూడా వచ్చి కూర్చొని నేను వడ్డిస్తాను. నాకిప్పుడు వద్దమ్మా. భలే చెప్పారులేమా. వంటగదిలో కింద కూర్చుని కూరలు పాత్రలు చుట్టుగా పెట్టుకుని పోసుకుని తింటేనే తనకి తృప్తి అని ఊరికే తెలుసు కదా. పో, పో, దిష్టి పట్టుకో. ఆ, ఊరగాయ పెట్టండి. తంగం కనిపించకుండా పోయినప్పటి నుంచి చాలా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అది తేలే వరకు మేం మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాం. అది సరే, ఈ అప్పు మిల్లు ఎక్కడుందని చెప్పారు? ఆ గుణదల గుడి దగ్గర. ఎవరిని అడిగినా చెప్తారు. ఉమ్, నాకు తెలుసు సార్. ఉమ్, ఉమ్. చూడండి, మీరేం భయపడనక్కర్లేదు. కొత్త ఎస్ఐ కదా, అందుకే ఫార్మాలిటీగా వచ్చింటాడు. కొన్ని రోజులు అయిపోగానే ఇవన్నీ సర్దుకుంటాయి. మీరేం భయపడకండి, నేనున్నాను కదా. అప్పు ఇప్పుడు ఏం చెప్తాడో తెలియడం లేదే దేవుడా. ఈ విషయంగా ఇంకా మనకి ఎన్నెన్ని సమస్యలు వస్తాయో ఏంటో. నువ్వెందుకే నన్ను అలా భయపడతావు? అయ్యో, ఇదిగో వస్తున్నానమ్మా. దేవుడా, అవును, ఎందుకు ఇలా నవ్వుతున్నారు? ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా? అక్క, ఎవరు లేనట్టున్నారే. అక్క, అక్క, ఏంటక్క, తంగా ఉందా? మురుగా, ఏంటక్క అదోలా మాట్లాడుతున్నావు? అది నిన్ను వద్దన్నప్పుడు నిన్ను బాధ పెట్టకూడదులే అని ఇదిగో దీన్ని నేను కట్టుకున్నాను. మురుగా, దా. ఏంటక్క? రా మురుగా, వద్దు రా. అక్క, ఏంటి? రమ్మంటుంటే. వద్దక్క, రమ్మంటున్నానా? ఏంటి? వదలమంటే, అక్క, అక్క, వద్దు. అరే మురుగా, వద్దంటే, నీతోనే చెప్పేది. నా మాట విను. రా. ఊరికే అరవకు, నేను వదలు. చెప్పేది విను. బాబాయ్, అరే, ఒక్క ఒక్కసారి చెప్పేది నా- వదలు. వెళ్ళకు మురుగా. అయ్యయ్యో. ఆహా, మందు పూర్తిగా నువ్వే తాగేసావా? ఇటివ్వు. వదలు. వంటగదిలోకి వెళ్ళి పొయ్యి సరిగా మండుతుందో లేదో చూడు. నువ్వు ఒక పనికి మాలినోడివి. అప్పు నీకేం తెలియాలి బాబు? ఆయన దగ్గర మురుగేష్ గురించి అడిగేవు కదూ? మ్, ఆ, ఆయన చెప్పినలాంటి వాడు కాదు మురుగేషన్. వాడు చాలా చురుకైన వాడు. మగాడంటే వాడిలా దారుఢ్యంగా ఉండాలి. కృష్ణం వందే జగద్గురుం శాంతోపశాంతయే ధ్యానం ప్రవశ్యామి. ఓ నాగిని తాపంతో బుసలు కొడుతూ నీకోసం ఎదురు చూస్తోంది. అది తెలుసా? తను విరహంతో వేగిపోతోంది. పరిహారం ఉందేమో చూద్దాం. ఇదిగో. కుజుడు లగ్నంలో చాలా నీచ స్థితిలో ఉన్నాడు కాబట్టే ఇలా జరుగుతోంది. ఏదో చెయ్యాలి. నువ్వు అట్నుంచి వచ్చావంటే ఇదిగో నేను ఇట్నుంచి వస్తాను. ఆ తర్వాత అంతా శుభయోగమే, శుభలగ్నమే.
రాహు 7వ ఇంట ఉన్నాడు, అందుకే ఇలా జరుగుతోంది. ఇలా చూడు, శుక్రుని కూడా శాంతి చేయాలి. మంచి కాలం ఉంది, రాజయోగం. కుజుడు కుంభరాశిలోకి వెళ్తాడు. ఆ తర్వాత రాహు, కేతువు, వృశ్చికం, మకరం, కుంభం, మీనం, మేషం. 2వ ఇంట నీళ్లు కావాలి. ఇలా చూడు, త్వరగా వద్దు, ఆవిడ పిలవకండి, నేనే వెళ్ళి తాగుతాను. ఎవరికి దాహం వేస్తే వాళ్లే తాగాలి, ఆలస్యం చేయకూడదు. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. స్వామి, ఇటువైపు తిరిగి తాగుతాను. కృష్ణ, స్వామి. కాస్త మంచినీళ్ళు కావాలి. ఉమ్, ఓ ఉమ్. వాడొక పులి లాంటి వాడు అప్పు. తంగితో సంబంధం ఉందంటారా? ఓహో, అది తెలుసుకోవడానికి వచ్చావా నువ్వు? నాకది తెలియాలి. ఏంటి తంగం, నా ముగుడు గురించి నీకు తెలీదా? ఇంటి ఖర్చుల కోసం నేను కష్టపడాలి, నీకు తెలీదా? ఈ విషయాలన్నీ నువ్వు మీ ఆయనతో చెప్పొచ్చు కదక్కా. హో, చెప్పి ఏం ప్రయోజనం? ఆయన ఏం చేస్తాడేంటి? ఏంటి తంగం? భలే వాడివేలే నువ్వు. వస్తానని చెప్పి వెళ్ళి ఇప్పుడు కనిపిస్తున్నావు. వేరే విషయం కాదు కదా. నీకు షోకులు కొంచెం ఎక్కువేలే. ఈ మేకప్ ఎక్కడికో? నేనేవి మేకప్ పిల్లని కాదు. నీతో మాట్లాడుతుంటే తెలిసిందిలే. మురుగా, నాతో మాట్లాడినట్టు తనతో మాట్లాడకు. తను తేనెటీగలా కుట్టేస్తుంది. తేనెటీగ నుంచి ఎలా తప్పించుకోవాలో నాకు తెలుసులే. మురుగా, ఇప్పుడు కాస్త దారి వదులుతావా మాకు? వదులుతాను, జాగ్రత్తగా వెళ్ళండి. సర్లే, వెళ్ళవయ్యా. ఈ రోజు అటో ఇటో తేలిపోవాలి. పక్కనే బాగా పండిన మామిడి పండు చూస్తేనే నోరూరిపోతుంది. బాగా మాగుంది పండు. అయ్యో, భలే ఉంది. మీకు దాని గురించి వేరేదైనా తెలుసా? తంగానికి కూడా వాడి మీద ప్రేమ ఉన్నట్టే నాకు అనిపించింది. నువ్వు ఇలా గుచ్చుగుచ్చి అడిగితే నేనేం చెప్పగలను? దానికి ప్రేమ లేదు, నువ్వు పిచ్చోడివి, తనని నమ్మావు. నా తంగ గురించి ఇంకో మాట మాట్లాడితే ఆ నాలికి నేను కోసి పారేస్తాను, గుర్తుంచుకో.